అందరికి శరారతి ఆడేళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. 500ల దినాల్లో ఏలుబడిలకు వస్తామని కేటీఆర్ సారు ఏతులు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ చెప్తున్నాడు నీతులు. మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఆగం చేసింది మోంతా తుఫాను. మళ్ళా ఇప్పుడు కూడా ఇక రాష్ట్రంలో రాబోతుందట కొత్త తుఫాను. కమలయ్యలు అసలు తప్పనే తప్పొద్దట సనాతన ధర్మం న్యాయము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే దక్కుతుందట విజయము. కల్వకుంట్ల కుటుంబం గురించి మాట్లాడుతుండట ముఖ్యమంత్రి గారు. సీఎం సారు భార్య బిడ్డ గురించి మాట్లాడతాడట జగదీష్ రెడ్డి సారు. మార్పు తెస్తామని నమ్మిచ్చి మోసం చేసిండ్రట కాంగ్రెస్ పార్టీ నేతలు. మా లెక్క మోసపోకుండ్రని జూబ్లీహిల్స్కు వచ్చిండ్రు అన్నదాతలు. వచ్చే 500ల దినాల్లో కేటీఆర్ సారు మా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆయన గప్పాలు ఆయన కొట్టుకుంటుంటే, కారు పార్టీ గురించి గొప్పలు చెప్పుకుంటుంటే, ఇదే ముచ్చట ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు చెవులేస్తే మరి ఏ లెక్కన అధికారంలోకి వస్తాడో, ఏ క్యాలెండర్ ఫాలో అవుతుండో అని ఇగో ఇట్లా అంటుండు. అయ్యా మలి ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంత్ సారు ఇక చెప్పుర్రి. డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు అయింది, ఆ తర్వాత 3 ఏళ్ళు ఉంది. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు అయితే ఉంటాయి కదా మన లెక్క ప్రకారం. ఒకవేళ కేటీఆర్ క్యాలెండర్ ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఈ లెక్క ప్రకారం 1000 రోజుల పైనే అవుతుంది కదా. ఆయన 500 రోజులు అంటుంటే ఆయన మరి అంటే లెక్కలు ఎట్లేస్తున్నాడో ఏందో నాకు తెలియదు. మరి అమెరికా ఇండియా ఇటు అటు క్యాలిక్యులేషన్స్ ఇటు చేస్తున్నా, లేకపోతే ఆయన మేల్కతో ఉన్నప్పుడే లెక్కలు పెట్టుకుంటున్నా నాకు తెలియదు. కేటీఆర్ సార్ కూడా మరి ఏ లెక్కన అన్నాడో మీరన్నట్టు ఆయనకే తెలవాలి. కానీ మరి 100 దినాల్లోనే 6 గ్యారెంటీలు పురాగా అమలు చేస్తామని కొన్ని పథకాలు మాత్రమే పేరుకు కొలాయించి నడిమిట్ల నాగలేడిచినట్టు చేసిన మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని దినాలు అధికారంలో ఉంటుందో అది కూడా మీరే చెప్పుండ్రి. 2034 జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. ఈడికే నమ్మితిరా శివ అంటే ఏమో చేస్తేనే అవ్వా అన్నట్టు మీరు అధికారంలోకి వచ్చి ఆగం చేసిర్రని తెలంగాణలో చాలా మంది పబ్లిక్ అనుకుంటున్నారు. మీరు ఎన్నికల ముంగడ ఇచ్చిన 420 హామీలు ఏ ఒక్కటి చక్కగా నెరవేర్చలేదని ఊర్ల పొంట మీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు గండ్లబడితే నిలబడ్డ తావుల్నే నీళ్లు మింగిపిస్తుండ్రని అంటుంటే మీరు అంత నమ్మకంగా ఎట్లా చెప్తున్నారు సారు? 10 సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు, 10 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు, 10 సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు. ఈ 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని ప్రణాళికల్ని మేము రచిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. అన్ని రోజులు ఒక్క తీరుగా ఉండయి సారు. మీరు వేసుకున్న అంచనా కూడా తారుమారుగా అవ్వచ్చు. ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే ఎప్పుడు ప్రజలు ఎట్లుండేది తెలియదు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఈ నెల 14 తారీఖు తర్వాత తెలంగాణలో రాష్ట్రంలో కొత్త తుఫాను రాబోతున్నదట. మొన్నొచ్చిన మోంతా తుఫానుతోనే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో 2 రాష్ట్రాలు కూడా ఆగమాగమైనాయి. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త తుఫాను ఏం రాబోతున్నదే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు కేటీఆర్ సార్ చెప్తుండు ఈనుండ్రి. అయ్యా కేటీఆర్ సారు తెలంగాణలో కొత్త తుఫాను రాబోతున్నదా? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాను వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో 500 రోజుల్లో రాబోతున్నది. కొత్త తుఫాన్ అంటే మొన్నటిదాకా కొట్టిన వానల లెక్క కాదు, రాజకీయంలో కొత్త తుఫాన్ రాబోతున్నదని ఇట్లా అనబట్టి ఇంకేమన్నా చెప్తారా సారు? కొంతమంది పోలీసు వాళ్ళు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఒక్కొక్కరిని పేరు రాసి పెట్టుకుంటాం. ఏ పోలీసు వాడు అయితే నకరాలు చేస్తుండో ఈ 2-3 రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది, ఖచ్చితంగా చూసుకుంటాం. టోపీలు పెట్టుకునే పోలీసుల తోకలు మరి సారుకు ఒక్కరికే కనిపిస్తున్నాయా? తోక కత్తిరిస్తామని ఇట్లా అంటుండు. అయ్యా కేటీఆర్ సారు రాబోయే 500ల దినాల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటుర్రు. రేపటికి రూపం లేదు. మీరు మంచిగా పాలన చేస్తారనేది కదా సారు. నీళ్లు నిధులు నియామకాల సమాన వాటా దక్కుతుంది. తెలంగాణ ప్రజలకు దక్కవలసిన హక్కులు సాధించుకుంటామంటే అప్పట్లో మీ నాయన తెలంగాణ ఉద్యమం లావాడితే జనం కూడా ప్రత్యేక రాష్ట్రం వస్తే రాష్ట్రం రాత మారిపోతుందేమో అనుకుంటే ఏం మారింది సారు? మీ కుటుంబం మాత్రం మారిపోయింది. ఇక రాబోయే 500 రోజుల్లో మళ్ళా మీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అవడితిరి. మీ ఏలుబడి చూసి ప్రజలు మీ పాలన నచ్చకనే కదా సారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కారుకు కాలిచ్చిర్రు. ఇప్పుడు మీరు ఇట్లా చెప్తుంటే మళ్ళా జనం మిమ్మల్ని దేకుతారా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుచుడు ఖాయమట. కమలయ్యలో ప్రచారం కూడా ఆడ అంతా పెద్దగా లేదు. ఎంపీ ధర్మపురి అరవింద్ సారు అసొంటోళ్ళు కూడా ఆడ ఉన్నోళ్ళే ఉంటారు లేనోళ్ళు ఉండరు అని కారడ్డం మాటలు మాట్లాడుతుంటే కమలం పువ్వు పార్టీ అభ్యర్థి గెలుస్తాడని అంత నమ్మకంగా ఎవరన్నారంటే ఇగో ఈనుండ్రి. దేశం కోసం సనాతన ధర్మం కోసం అని సంకలు గుద్దుకునే బండి సంజయ్ సారు ఇక మీ ప్రవచనాలు ప్రారంభించుర్రి. వాళ్ళు తక్కువ రోజు 100 ఫోన్ చేస్తారు, ఓటు వేస్తారు కదా.
వేస్తారు కదా. ఏపీలో కూటమి సర్కారుతోని కూడిపోతున్న జనసేన పార్టీ కూడా తెలంగాణలో ఉన్న బీజేపీకి మద్దతు తెలుపుతుంది. ఓటేయాలంటే ఓ అనుకుంటా కిందున్నోళ్ళు కీకెలు పెడుతురు. జనసేన పార్టీ మద్దతు సరే గాని పవనాల సార్ గురించి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్తున్నారు సారు? పవన్ కళ్యాణ్ హీరో కదా, మీరంతా హీరో కదా, పక్క సనాతన ధర్మం కోసం పనిచేయాలన్నా. జనసేన పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి అంత మనదే అన్న, ఆయన కూడా సనాతన ధర్మం కోసం పనిచేస్తారన్న. అవునా కదా? అంత మనదే అంటే మీకు ఎరుకున్నంత జనంకు ఏం ఎరుకుంటుంది సారు? అంత మనదే అన్నప్పుడు మరి అన్నిట్లో కూడా మీ కమలయ్యలు జన సైనికులు కూడా ప్రజలకు అధికారంలో కూడా మీరు హీరోలు అని చెప్పే వాళ్లకు కూడా ఎందుకో మీ పార్టీలలో పెద్ద పదవులు ఇచ్చి ఎందుకో పెద్దోళ్ళను చేస్తలేరు. ఓట్లప్పుడే మీ వెనకపొంట నడిచేటోళ్ళు హీరోలుగా గండ్లబడతారు, తర్వాత పత్తాకు గండ్లబడరా అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు భార్య గురించి, ఆయన బిడ్డ గురించి, వాళ్ళ అన్న గురించి మేము కూడా మాట్లాడతాం, మాకు కూడా మాట్లాడొస్తుంది అంటుండు గులాబీ లీడర్ కమ్ మాజీ మంత్రి గుంటకాన్ల జగదీష్ రెడ్డి సారు. అనుకునేది ఉంటే రాజకీయంలో రేవంతాల సారు జగదీష్ రెడ్డి సార్ అనుకోవాలి కానీ ఇంటోళ్ళను గురించి మాట్లాడతాం అనుడు ఏంది అంటే ఈయనుండ్రి. అయ్యా జగదీష్ రెడ్డి సార్ ఇక అందుకోండి. కవితమ్మ గురించి మాట్లాడుతున్నాడు, హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నాడు, ఏందో నిర్ణయాలు ఇంకా ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నాడు, వీళ్ళని దూరం చేసిండ్రు, వాళ్ళు నిలగొట్టిండ్రని. సొంత బిడ్డ అని చూడకుండా కేసీఆర్ సారు కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడంను పార్టీలకు వెళ్ళి ఎల్లగొట్టిండు కదా. అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సొంత బిడ్డకి ఇలువ ఇయ్యని మనిషి ఇంకా గులాబీ గుడిసెల ఉన్న తతిమ లీడర్లకు ఏమిస్తాడు అన్నట్టు అంటుండ్రు కదా. ఖుద్దు సీఎం సార్ కూడా అట్లా అనేవరకల్లా ఇట్లా అనుకొచ్చిండట. కూతురు పెళ్లికి నీ సొంత కుటుంబ సభ్యులు, నీ భార్య నీ కూతురులే కదా నీ కొంత కుటుంబ సభ్యులు, ఇంక పోలేదు. ఎందుకు మాట్లాడాలి వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు? ఏమవసరం? నువ్వు ఒకటి మాట్లాడితే ఇంకోటి వస్తుంది కదా. మొన్న రేవంతాల సారుల అన్న తిరుపతి రెడ్డి సారు బిడ్డే పెళ్లి అయితే రేవంతాల సారు భార్య బిడ్డే ఎందుకో లగ్గం పోలేదు అంటుండ్రు. అంటే చెల్లె కవిత మేడంకు అట్లనే నాయన కేసీఆర్ సార్కు బిడ్డే కవిత మేడంకు కారు పార్టీలో ఉన్నప్పుడు లొల్లులు ఉండే అన్నట్టు చెప్తున్నాడు. అయ్యట్లా తిరుపతి రెడ్డి సారు బిడ్డే పెళ్లికి రేవంతాల సారు బిడ్డే భార్య ఓకపోవుడుకు కూడా కారణము యనుమల రేవంతాల్ గారి ఇంట్లో కూడా పంచాదులు అవుతున్నాయి. అందుకే పండుగలు పబ్బాలు పెళ్లిళ్ళు పేరంటాలకు పోతలేరేమో అన్నట్టు చెప్పుకొచ్చినట్టు అనిపిస్తలేదు. ఏం రాజకీయాలో ఏమో పోన్రి. శివరాగరికి ఇంట్లో పంచాదులు కూడా రాజకీయం చేయబట్టిరి. ఈ ఎత్తి పొడుపులు ఎక్కిరింతలతోని ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల్ సారు బేవకూఫ్ మాటలు మాట్లాడుతున్నాడట. అగో రాష్ట్ర సీఎం సారు అంత బుద్ధి తక్కువ మాటలు ఎప్పుడు మాట్లాడే ఎవరకు అట్లా అనిపించేనే బాలన్న ఇప్పుడు ఏ ముచ్చట బాలన్న ముచ్చట్లలో ఇట్లా చెప్పబడితివి అంటే అన్న మనిషిని కూడా మన ముచ్చట్లకు తెచ్చిన ఆయన మాటలనే ఈనుండ్రి. ఇగో అయ్యా మాజీ కేంద్ర మంత్రి ఇబ్రాహీం సారు ముఖ్యమంత్రి ఎసోటి మనిషి. अरे रेड्डी क्या बेवकूफ हुआ क्या मेरा बाबा? सलमान जो है टारगेट करके एक चीफ मिनिस्टर स्टेट का बोलता ఈయనరా బేవకూఫ్ అని ఇట్లా అంటుండు. మరి ఎందుకన్నాడు అంటే అది కూడా ఆయన్నే చెప్తుండే నుండ్రి. हमारे वजह से तुमने इज्जत है. अरे हजारों साल से है हमें यहाँ. ताजमहल तुम्हारा बाबा बंधाया था, लाल किला तुम्हारा चिच्चा बंधाया था. आज भी वो लाल किले के ऊपर खड़ के प्राइम मिनिस्टर तकरीर कर रहा. వీళ్ళ ఏళ్ల బట్టి దేశంలో ముస్లింలు ఉన్నారు, వాళ్ళను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఉండేపటికే వాళ్ళకి ఇజ్జతు ఉంది అనుడు ఎంతవరకు కరెక్ట్? తాజ్మహల్ ని ఆయన కట్టిండా, ఎర్రకోట మిషన్ ఆయన కట్టిండా? కాంగ్రెస్ పార్టీ చేయంగానే ముస్లింలకు ఇజ్జతు ఉన్నదని అంటున్నామని ఇబ్రాహీం సార్ ఇట్లా అనుకొచ్చిండు. ఏమంట ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి యనుమల రేవంతాల్ సార్ ముస్లింల ఇజ్జతు గురించి మాట్లాడిండో అప్పటి నుంచి ఇమాంల ఖాన్ నుంచి ఇట్లా కేంద్ర మాజీ మంత్రి ఇబ్రాహీం సార్ దాకా అందరూ అరుచుకుంటుర్రు. దీన్నే కెలిగిచ్చి కయ్యం పెట్టుకున్నాడు అంటే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు ఇందిరామ్మ ఇండ్ల ఓపెనింగ్ కు పోతే మా బాధలు పట్టించుకొని చేతనైతే లేదు కానీ ఇందిరామ్మ ఇండ్లు కొలాయించేందుకు వచ్చినావా అని త్రిపులార్ రోడ్డు బాధితులు ఆయన్ను నిలబడ్డ తావుల్నే నిలదీసి అసలు ఏమనుకుంటున్నామని నిరసన శాఖ గట్టిగానే పెట్టిర్రు. అగు చూసిండ్రా ఎమ్మెల్యేను అట్లా చుట్టుముట్టి సుడి పెడితే ఇట్లా అనుకొచ్చిండు. ఈ భూమినే నమ్ముకొని బతుకుతున్నాము. తాతలు తండ్రుల వారసత్వంగా వస్తున్న వ్యవసాయ భూమిని అప్పనంగా త్రిపులార్ రోడ్డు కోసం ఇయ్యమంటే ఇప్పుడు ఈ జాగ లేకుండా మమ్మల్ని ఏడికి పోయి బతుకుమంటావు అని ఎమ్మెల్యే సాబును నిలదీస్తుంటే సర్వే నెంబర్లు చూస్తా సడగు ఎట్లా పోస్తుర్రో అరుచుకుంటా అంటుడు. అయిపోయా రోడ్లు ఎలుము చేస్తేందుకు తీసుకుంటున్న భూమిని అక్కడ ఉన్న మార్కెట్ ఇలువకు తీసుకొని పైకం కట్టించినా గానీ ఈడగాకున్న భూబాధితులు ఇంకా ఏడికన్నా పోయి జాగనో భూమినో కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటారు. అట్లా చేయకుండా జాగకు జాగ ఇయ్యకుండా భూమికి దగ్గర రేటు ఇయ్యకుండా అడ్డికి పావుసేరు తీసుకొని అన్యాయం చేస్తామంటే ఎట్లా అని మంచిగానే మర్రబడ్డరు. మళ్ళీ సర్కారు వస్తే మార్పు వస్తుంది అనుకుంటే ఏమో అనుకున్నాం గానీ పేదల భూములే గుంజుకొని వాళ్లకు పాయమాలు బరబ్బర్ గట్టి అయినంత మార్పు వస్తుంది అనుకోలేదు అంటుర్రు. ఇంతకు వీళ్ళంతా ఎక్కడోళ్ళంటే బాలాజీనగర్ మండలం పంచాగుల గడ్డ తాండోలు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఓటర్లను కాకాబట్టేందుకు ఆడోళ్లకు కాంగ్రెస్ లీడర్లు చీరలు పంచిపెడుతురట. ఎసొంటి గిఫ్టుల ఆశ చూపెట్టకుండా ఓట్లు అడుక్కోవాలి కానీ ఓట్లు వేయాలంటే చీరలు కూడా నిజంగానే పంచిపెడుతుండ్రాయే అంటే వీడియోలు కూడా వచ్చినాయి. చూసినాక ఏమంటారో అనుర్రి. అవి చూసిన ఇట్లా బండి మీద వచ్చి బాజార్లనే అందరూ చూస్తుండగా మంచిగా మహిళల చేతుల్లో చీరలు కవర్లు పెట్టిపోతుర్రట. ఇక వీడియో తీస్తుండ్రని ఎరకయ్యి ఆడికి ఆడోళ్ళకి ఇస్తామని తెచ్చిన చీరలు తీసుకొని ఇగిలించుకుంటా వచ్చిన వాళ్ళు మెల్లగా స్కూటీని చాలు చేసుకొని దంచుకపోయిర్రు. మరి ఇంతగానం బహిరంగంగా ప్రచారంలో చీరలు వంచి పెడుతుంటే అక్కడి పోలీస్ అధికారులు ఎన్నికల సంఘం అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు కాంగ్రెస్ లీడర్లు పంచిపెడుతున్న చీరలు కాటన్ యా పట్టయా లేకుంటే కలర్లు ఏమేమి ఉన్నాయని చూస్తురా? అరే ఎన్నికల్లో ఎవరైనా ఓటు వేయాలంటే ఎసొంటి ప్రలోభాలు పెట్టొద్దు. అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళు కావచ్చు, ఓటుకు నోటు గాని ఓటుకు కానుకల ఆశ చూపెట్టొద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అడగాలి, రాజ్యాంగంలో సూచించినట్టే ఓట్లు అడగాలి. ప్రజలు కూడా అట్లనే ఓట్లు వేయాలని చెప్తుంటే అధికార పార్టీలు ఇట్లా చీరలు వంచుడు ఏందో? ఇదేనా కాంగ్రెస్ పార్టీ లీడర్లు తీసుకొస్తామన్న మార్పు? ఇట్లా ఎన్నికల్లో కానుకలు ఇచ్చే పద్ధతి మారాలంటే నాయకులు ఇచ్చే బహుమతులు తీసుకున్నోళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నందుకు మాకు కూడా చెడ్డ పేరు వస్తుందని ప్రజలు కూడా అట్లా తీసుకోకుండా వెనుకకు అయితారేమో. అప్పుడన్నా ఈ దిక్మల్లాచారం ప్రచారంలో మంటగలుస్తుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మోసపోయినామని బాధ చెప్పుకునేందుకు భాగ్యనగరంలో ఉన్న జూబ్లీహిల్స్కు రైతులు పోతే గోస చెప్పుకునేందుకు అట్టెట్లా వస్తారని ఆయనతో రక్షక భటులు అడ్డుకున్నారట. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాపాలన నడుస్తుందని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా హక్కు లేదా? ఇది చూద్దాం పాండ్రి. ఏం తక్కువ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన కాలంలో 758 మంది రైతులు బలిమిడికి జీవి తీసుకుని చచ్చిపోయిర్రు. ఒడ్లు కొనే దిక్కు లేదు, బోనస్ ఇచ్చిన పాపాన పోయింది లేదు. అంతమంది రైతుల సావులకు ముమ్మాటికి ముఖ్యమంత్రి సారే. తెలంగాణ రాష్ట్రంలో ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ వస్తే రుణమాఫీ చేస్తుంది, అన్నదాతలను ఆదుకుంటది, అన్నం పెడుతుంది అనుకుంటే ఒడ్లు కొనుడు లేదు, ఐకేపీ సెంటర్లలో పోసిన ఒడ్లను కాంటకు ఏసుడు లేదు, బోనస్ కూడా ఇచ్చుడు లేదని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగే కాడికొచ్చి బాధ చెప్పుకుంటుంటే ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు చూసుకుని పోలీసు శాఖలో ఉన్న పోలీసులు వాళ్ళకి అడ్డం తిరిగి ఇగో ఇట్లా మందలిస్తురట. మేము ఎవరైనా ఇబ్బంది పెడతలేం సారు. ఈ ఇందిరమ్మ సర్కార్లా మట్టిని నమ్ముకున్న మా నోట్లే మట్టి కొట్టినట్ట అయింది. శాంతియుతంగానే మా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినాము అంటే ఇట్లా పోలీసులు ఆపి వాళ్ళను ముంగడికి ఓనియకుండా ఏ తోవల వచ్చిండ్రో ఆ తోవలనే వెనకకు మరి ఫోన్ అని ఇట్లా చెప్పుకొచ్చిండట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, మీ ఏలుబడి వచ్చినాక ఇప్పటికీ 758 మంది రైతులు మీ ప్రభుత్వం పాపాన జీవిడిసిరట. మీరే యాళ్లకు ఒడ్లు కొని అన్నదాతలను ఆదుకొని ఉంటే ఇట్లా అన్నదాతలు బాధ చెప్పుకునే కాడికి రాకపోవు కదా. ఇప్పుడు చూడు, మీరు చేసిన తప్పిదానికి జూబ్లీహిల్స్ ప్రజలారా మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మోసపోయినాము, మా లెక్క మీరు మోసపోకుండ్రని బ్యానర్లు పట్టుకుని జూబ్లీహిల్స్ల రైతులు బాధలు తిరిగే కాడికి వచ్చి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ సారు ఉన్నాడు కదా, అవి ఆయన జీవిడిచిండట. పానం మంచిగానే ఉండే, మొన్నటిదాకా కూడా మంచిగానే ఉన్నాడు, ఇంతలోనే ఏమైపోయా? అంత మంచి కవి కాలం చేసుడు చాలా బాధ కలిగించే ముచ్చట్నే. మనం కూడా ఆఖరి చూపు చూద్దాం పాండ్రి. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇంత మంచిగా తెలంగాణ జయకేతనాన్ని సాహిత్యంతో ఎగిరేసిన ఈ అక్షర శిఖరం కన్ను మూసింది, ఆ కంచు కంఠం మూగబోయింది. ఇట్లా ఈ ఒక్క పాటనే కాదు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని కూడా మనిషి గురించి రాసిన పాట ఇప్పటికీ ఎప్పటికీ బతికే ఉంటది. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకొని సాహిత్య సేద్యం చేసిన అందశ్రీ సారు అకాల మరణం చెందుడుతోని తెలంగాణ సాహిత్య లోకం చాలా బాధల్లో మునిగింది. కళాలు గలాలు కన్నీటి నివాళులు అర్పించినాయి. అందశ్రీ సారు ఆత్మకు శాంతి కలగాలని మనం కూడా మన బాలన్న ముచ్చట్లు తరపున శ్రద్ధాంజలి ఘటిద్దాము. జయ జయ హే అందశ్రీ, జయ హో అందశ్రీ సాహిత్యము, అమర్ రహే అందశ్రీ.
తెలంగాణలో ఏలుబడేలుగా పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం దద్దమ్మ ప్రభుత్వం అట. అగో మా అంత చక్కదనం పాలన చేసుడు ఎవరితోని కాదు అని అధికార పార్టీ లీడర్లు అందరూ కథలుగా చెప్తుంటే దద్దమ్మ ప్రభుత్వం అని ఎవరన్నారే బాలన్న అంటే అన్న మనిషిని కూడా మన ముచ్చటలకు పట్టుకొచ్చిన చూడుండ్రి ముచ్చటి నుండ్రి. తెలంగాణలో ఎలిచిపోయిన ఎర్ర జెండాలను ఇంకా భుజాల మీద వేసుకొని మోస్తున్న కామ్రేడు బివి రాఘవులు సారు ఇక చెప్పుండ్రి ఎట్లెట్లా. హత్య జరిగి 9 రోజులు అయినా కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఎవరు హత్య చేశారో కనిపెట్టలేనంత దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఆయన అట్లా అనేవరకల్లా ఇక స్టేజీ కింద ఉన్నోళ్ళు సీటీలు కొట్టుడు కీకెలు పెడబొబ్బలు వెట్టుడు సురువు చేసిర్రు. మరి ఎవరిను చంపినరు? ఆ చంపినోళ్ళు ఎవరంటే అసలైతే ఖమ్మం జిల్లాల ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఎమ్మెల్యేగిరి ఎలుగబెడుతున్న మదిర నియోజకవర్గంలో సిపిఎం లీడర్ సామినేని రామారావు సార్ను కొందరు ఎవలో ఊరు పేరు ఎరకలేనోళ్ళు చంపేస్తే ఆయన్ను చంపినోళ్ళు ఎవలో కూడా ఇప్పటికి 9 దినాలు అవుతున్నా దొరకబట్టకపోవుడు ఏందని ఇగో ఇట్లా అనుకొచ్చిండు. పోలీస్ శాఖ వారు, హోంమంత్రి వీళ్ళందరూ చెప్తుంటారు దొంగల్ని గంటలోనే పట్టుకున్నాం, దోపిడీ చేసిన వాళ్ళని రోజులోనే పట్టుకున్నాం అని చెప్పేసి రోజు పేపర్లో చెప్తుంటారు. మరి 9 రోజులైనా ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? బట్టి విక్రమార్క గారు ఏం చేస్తున్నారు? సీఎం, హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఏం చేస్తుండంటే తెలంగాణలో సావన్ని సమస్యలుంటే ఆయన్నేమో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ సార్ను గెలిపించే పనిలో ఉన్నాడు. ఉప ఎన్నికల ప్రచారానికి ఉప ముఖ్యమంత్రి సారు పోకున్నా గానీ అప్పుల లెక్క చేసే బిజీలా మల్లుబట్టి విక్రమార్క సారు నడేమో. ఇక పోలీసుల కథ ఎరుకున్నదేనా. లీడర్ల బందోబస్తుకు, సభలు, సమావేశాలకు అనుమతులు ఇచ్చేదందుకే వాళ్ళకు సమయం జాల్తలేనట్టున్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జిందాబాద్ జిందాబాద్, హైడ్రా జిందాబాద్, హైడ్రా వర్దిల్లాలి అనుకుంటా నినాదాలు ఎత్తుకుండ్రు కొందరు. అగో అది ఏవటే పేదల ఇండ్లు మొత్తం కూలిపోతున్నాయి, గరీబులకు నిల్వనీడ లేకుండా అవుతుందని చాలా మంది నెత్తి నోరు కొట్టుకొని లబ్బ మొత్తుకుంటే జిందాబాద్ అని ఎవరన్నారే బాలన్న అంటే ఇగో ఈ పిల్లలు ఇట్లా అంటుర్రయ్యా. అగో హైడ్రా జిందాబాద్, హైడ్రా వర్దిల్లాలని అట్లా అట్టతునుకలు అందంగా రాసుకొని చేతుల పట్టుకొచ్చిన పిల్లలు ఇట్లా నినాదాలు ఎత్తుకుండ్రు. మరి హైడ్రా జిందాబాద్ అంటున్న ఆ పిల్లలకు కూడా అసలు హైడ్రా అంటే ఏందో, పోని జిందాబాద్ అని కూడా ఎందుకు అంటారో కూడా వాళ్ళకు ఎరుకుందో లేదో గానీ ఇట్లనైతే అన్నారు. మరి పిల్లలతోనే ఇట్లా ఎందుకు అనిపించిండ్రో చెప్తుండు ఈనుర్రి. కబ్జా చేయడానికి ట్రై చేసారు. మేము ఆ టైంలో హైదరాబాద్ ని అప్రోచ్ అయ్యి మా పార్క్ ను కాపాడమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు పార్క్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ తో, కాలనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ లో ఎగ్జామిన్ చేసి కాలనీ పార్క్ ను కబ్జాదారుల చెర నుండి రక్షించి మాకు ఫెన్సింగ్ చేసి కాలనీ వాసులకు మళ్లీ పార్క్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగినది. వీళ్ళంతా వెంకటేశ్వర స్వామి కాలనీలో ఉండేటోళ్ళట. పార్కును కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి కాపాడినందుకు పిల్లలతోని సహా వచ్చి ఇట్లా హైడ్రాకు జిందాబాదులు కొడుతుర్రు. అట్లనే కౌసల్యానగర్, ఫార్చ్యూన్ మెడోస్ కాలనీ, బండ్లగూడ జాగీరు, తమ్మిడికుంట, బోరబండ, బృందావనం కాలనీ, ఆంజనేయ నగర్ ఏరియాలో కూడా చెరువులు చెరబట్టినోళ్ళ చెమడలు తీసుకుంటా, కుంటలు కూడిపేసినోళ్ళ కూసాలు గదిలించుకుంటా, పార్కు జాగాలు కబ్జాలు పెట్టినోళ్ళ పని పట్టుకుంటా హైడ్రా చేస్తున్న పనికి అందరూ కూడా మెచ్చుకుంటుర్రట. ప్రభుత్వ భూమిని ప్రైవేటోళ్ల నుంచి వాపసు తీసుకునడం మంచిగానే ఉన్నది గానీ అట్లనే పేదల ఇండ్లను మాత్రం ఇదే హైడ్రా కావాలని కోర్టు వారాంతపు సెలవుల్లా న్యాయస్థానం తాతీలు దినాలనే ఎక్కువ కూలగొట్టుకుంటా పేదలకు కూడా అన్యాయం చేస్తుందట. అది కూడా జర చేయకుండా గరీబుల గురించి కూడా ఆలోచించి అసలు ఆధారాలతో కూలగొడితే ఇంకా మంచిగా ఉంటది. నిల్వనీడ లేనోళ్ళకు కూడా ఇందిరమ్మ సర్కార్ల హైడ్రా అధికారులు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తే ఇంకా మంచిగా ఉంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాది చిన్నపిల్లను కిడ్నాప్ చేసి కిడ్నీలు అమ్ముకునే ముఠా అని కొందరు ఊరు పేరు తెలియని ఆకాశ రామన్నలు కార్ల వచ్చి క్రికెట్ ఆడుకుంటున్న పిల్లలను కిడ్నాప్ చేద్దామని బెదిరిస్తే పోరగాన్లు కీకెలు పెడబెబ్బలు పెట్టే వరకలా వాళ్ళని ఇడిచిపెట్టి ఆడికెళ్ళి కార్ల వచ్చిన వాళ్ళు ఆగమాగం పోయిరట. ఎక్కడోళ్ళు అరుచుకుందాం పని. చిన్న ఉన్నదున్నట్టు చెప్పు, ఎవలకు బుగులు పడకు. ఎంతమంది వచ్చారు కార్లో? మీరెంతమంది ఉన్నారు? ఎక్కడ ఆడుకుంటున్నారు? వరంగల్ జిల్లా పట్టణంలో ఉన్న మిల్సు కాలనీలో ఉన్న ఈ పిల్లలు అయితారం కాబట్టి ఈ స్కూల్కు సెలవు ఉన్నదని పగటిలి ఇంత చల్లబడి క్రికెట్ ఆడుకుంటామని మైదానంలోకి పోయి మంచిగా బ్యాటు బాల్ ఆడుకుంటుంటే ఆడికి 3 కార్ల వచ్చి కిడ్నీ దొరికింది, మత్తుసూది ఇచ్చి పిల్లగాన్ని వేసుకొస్తున్నాం అనే వరకల్లా బుడపోరగాన్లు బుగులు పడి బాగా కీకెలు పెడబొబ్బలు పెట్టే వరకల్లా ఈడుంటే ఆయనత మా ఈపులు వలిగేటట్టున్నాయని ఆయనత పిల్లలను కార్లకెళ్ళి దించేసి వెళ్ళిపోయిరట. ఇక ఇదే ముచ్చట మీద పోలీసులకు ఫిర్యాదు అయితే ఇది ఎవరో ప్రాంకు వీడియోలు చేసేటోళ్ళ పని, కిడ్నాపర్ల పని
పని కాదని చెప్పుకొచ్చిరట. వాళ్ళు ఎవరు ఏనంగొచ్చిర్రో పట్టుకుంటామన్నారట. ఏం ఫ్రాంక్ వీడియోలో ఏమో, అసలు ఎవరో కిడ్నాపర్లు ఎవరో అట్లా ఫ్రాంక్ వీడియోలు తీసుకోవాలను వెంటనే పట్టుకొని మళ్ళా ఇసుంటి చేయకుండా పోరగాననే కాదు ఎవరిని కూడా బుగులు పట్టియొద్దు అనే కానూన్ తీసుకురావాలి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటాను.